హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 22 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు పెళ్లి గిల్లి అయితే ఏమో సూపియం. ఇక పెళ్ళైతే గుళ్ళో జరుపుకున్నారన్నమాట. ఎవ్వరు లేరు, వాళ్ళే వేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఎట్లుంటదో చూడుర్రి. వస్తా నేను పొలం కాడికి. సరేగా నీ తొందరరా, సరేనా? నాకు బోర్ కొడుతుంది. నేను కూడా నీతోటి వస్తానంటే వద్దంటాను కదా. అక్కడికి వచ్చి ఏం చేస్తావే, కొంచెం షేన్లా పని ఉన్నది. ఇక ఆ పని వేసుకొని తొందరనే వస్తా. నువ్వచ్చేం చెప్తావు? వద్దు, ఎండ బాగా కొడుతుంది. సపడేక ఇంట్లోనే ఉండు. సరే సరే అయింద్రా. ఏం లేదు, షేన్ల కస్తా, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అని అంటుంది. నువ్వు పోయి ఏం చేస్తావురా? ఇక ఓ రోజు పోదాం తియ్యి. సరే అత్తమ్మా. సరే మరి నేను పోయేస్తా. సరే సరే. అమ్మకి ఏమైందో ఇవాళ ఇంకా ఇటు రాలేదు. అత్తది తియ్యి, ఏం చేస్తాందో ఏం పని చేస్తాందో. పాపం నేను ఇక పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినప్పటి నుండి దానికి బాధ అవుతుంది. గిన్నెని బియ్యం పెట్టుకో బుద్ధి అయితే లేదట, కూర అస్సలకే అండుకోక బుద్ధి అయితే లేదట. ఒక్కరోజు అండుకున్నది 2 రోజులు తింటుంది. అండుకునుడు ఎందుకు, ఇక్కడ మనం వండితే ఇంత వేసుకొని పోతే అయ్యే పోతుంది. గీడిది గిన్నెనాయే, మనము అద్దంటమానే బంగారం ఆ కూర సల్లగుండా. అదే గాని అరటి అత్తమ్మ అమ్మకు చెప్తా, మరి ఏమంటదో చెప్పు. అను తీర్నే అత్త కోడల్లయి. తీర్నయి. ఏమయ్య పిల్ల, లగ్గం చేసుకున్నావు, ఇక దావత్ ఇయ్యవా ఏంటి? మాకు దావత్ ఇచ్చే అంత ఉన్నదా? తీయలేవు. ఎందుకు లేదు? ఇక్కడే ఆస్తి ఏమన్నా తక్కువ ఉన్నదా? అక్కడ పొల్ల కాస్తి ఏమన్నా తక్కువ ఉన్నదా? ఓ గుంట అమ్ముతే ఊరంతా భోజనాలు పెట్టచ్చు. ఇక దావత్కు మేము గుంట భూము అమ్ముతాం, ఏది అమ్మేది లేదు. మరి ఇప్పుడు ఎన్ని నెలలు లగ్గం చేసుకొని 10 రోజులు అయితే లేదు, ఎన్ని నెలలు అని అడగబడితివి పోసవ్వా. ఇక ఏమన్నా అంటేనేమో అన్నారు అని అంటావు. అయ్యో, లగ్గం చేసుకొని 10 రోజులు అవుతుంది కానీ వాళ్ళు కలిసి ఉండబట్టి దగ్గర 4 నెలల దాకా అయితలేదా? గదే మరి ఇప్పుడు ఎన్ని నెలలు అని నేను అడుగుతాన్నా. ఊకో ఆంటీ, నువ్వు భలే ఉన్నావు. అయితే అడగటానికన్నా కొంచెమన్నా ఉండారే. ఏమించుకున్నారు గాని కలిసి ఉండి పిల్లల ఇర్ర అనుకుంటానవా ఏంది? అగో ఏమైతుంది 10 రోజులల్లో అయితలేరా ఏంది? గట్లేం లేదు పోసక్క, మేం గసొంటోళ్ళం ఏం కాదు. కరెక్టే గసొంటోళ్ళు ఏం కాదు. అందరికంటే వెరైటీ మీరు గాని. ఏం కూర అండిర్రు? పప్పుచారు అల్లా. పప్పుచారు చేసిర్రా? దీంతో ఉంటే ఈడ సోది, సపరేట్ ఇంట్లోకి వీక్తా. కోడలు చెప్పన్నే ఊరికే మొన్న పని ఉన్నది కావచ్చు ఇంట్లో. అవనే ఎత్తాందా పని? ఎత్తాంది. పెళ్ళైనప్పడుంది నన్ను కూసుండబెట్టి నన్ను ఒక్క పని కూడా ముట్టనిత్తలేదు. అవునా? ఏదైనా 4 రోజుల మురిపమే తీయి. 4 రోజుల మురిపానికి సంబరపడి పోకు. తీసి షాట్ ఎత్తెత్తే మళ్ళా వేరే ఉంటది కథ. అన్లెక్కిది కాదు, దీంది మంచి గుణం. అవునా? మరి శిరిసవ్వదో ఆమెకేమైంది గుణానికి? ఆమె గుణం మంచిది కాదా? అబ్బో, ఎక్కడ ఉంటా అక్కడ పాట పాడేటట్టే ఉన్నారు మీరు. పొద్దుగాల గీడున్నావు. నేను గటు పోతన్నా, గా కుర్మోళ్ళింటికి పోతున్నావో పని మీద. అత్త కోడలిడ ముచ్చట పెడుతుర్రని ఆగి అడుగుతాన్నా. అత్తను కూసుండబెట్టి కోడలు పని చేస్తాందట్నే. ఇంకేంది అదృష్టవంతరాలు గంగవ్వ. అంతేనా? ఉంచుకొని ఎవరి అదృష్టమో అల్లకుంటది, మనకేంది? అదే మరి పిల్లకి ఎన్ని నెలలు అని అడుగుతాన్నా. ప్రెగ్నెంట్ అయిందా? ఊకోయే నర్సి, అది పోషవ్వ గురించి నీకు తెలిసేనాయే, మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అయిందా అని అడుగుతావు. పెళ్లి చేసుకొని 10 రోజులు అయితేనే లేదు, ఇప్పుడే ప్రెగ్నెంట్ అవుతారే? అయ్యో, మరి శిరిషని పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలైనా పిల్లలు కాలేరు కదా. మరి మీరు 4 నెలల నుండి కలిసే ఉంటారు, మరి పిల్లలయ్యారు కావచ్చని నేను అనుకున్నా. నాకేం తెలుసు? మంచి అడుగుతుంది పోషక్క. నెలలోపు శుభవార్త చెప్తారు కావచ్చు.
నీకు ఏమనిపిస్తుందే నాకు అర్థం కాదు. అది అయ్యేటప్పుడు అవుతుంది, ఇంత చెప్పండి అవుతుందా? ఆడాది లోపు ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది. ఏ ఆడాది లోపు ఏంది, ఇప్పుడు అయితే మంచి జల్దీ మనవన్నో మనవరాలను ఎత్తుకోవా నువ్వు? మొత్తం కుటుంబం అంతా ఊరంతా దావతు ఇయ్యవా? పెళ్లికే దావత్ ఇయ్యపోతివి, దొంగలెక్క గుళ్ళే వేసుకొచ్చుకుంటివి. అయితే మరి విడాకులు అయినాయా శిరీషతోటి? అన్నయ్య సామాన్ తీసుకపోయిందా? తీసుకపోతుంది ఇక ఎప్పుడో ఆమెకు నచ్చినప్పుడు. సరే సరే. అయ్యే నర్సవా దా గల్లింటికి వేద్దాం దా, టైం పాస్. పాపసక్క ఏకిరోడికి సీరత్తనట లేసి ఎగిరిండట్నే. నర్సవా అయినా ముచ్చట పోసావా? ఎవరినంటాను నేను, నిన్నెందుకు అంటానా? శాస్త్రం ఉండే అని గుర్తు చేస్తానా నర్సవ్వకు. మంచిది, నేను ముఖం చూసిన చేట్టదా. అబ్బాయి పోష అంటే పోషే కావాలనే. ఏమైంది పోషక్క, పొయ్యి గట్లా అడిగినవు? అడగకపోతే ఏంది మరి, దానికి పిల్లలు ఊడతలేరు అని దాన్ని దూరం పెట్టి దాని జీవితం నాశనం చేసిర్రు ఇద్దరు కలిసి. ఎవరు? అవ్వును ఇప్పటిది కలిసి. మరి అదే దీనికి ఎన్ని నెలలు ఇప్పుడు అని నేను అడిగిన. అలా తప్పే ఉన్నదే. ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళుండద్దు అని అంటారు. ఊళ్ళుండకుండా మంచిదే. ఇక అడిగే కంటైతా అని కంటైనా నాకు తిక్కలేసింది. దీన్ని కూసుండబెట్టాట, కోడలు పని చేస్తాందట. ఇక ఇది ఆగుతనే లేదు బొడ్డి. ఎన్ని రోజులు చూడమా? అంతేగాని పొల్లకు ఫోన్ చేస్తారే, మీకు ఎప్పుడని చేస్తుందా? పొల్ల మంచిగా ఉన్నదట్నా? వీరికి పెళ్ళైన విషయం ఎరికేనా? ఎందుకు తెలియదు? తెలుసు. అయితే మేము ఒక రోజు లతున్ను నేను పోయి పిల్లను చూసొచ్చినాం పానమంతా కొట్టుకొని. అవునా? పాపం పిల్ల మంచిగా ఉన్నది. మరి ఓసారి రమ్మనకపోయినావు ఏమైతుంది? వారింటికి ఏంది వచ్చేది? మనం లేమా? మన దగ్గరికి వచ్చి చూసిపోతే అయ్యే పోవు కదా. ఏమత్తది ఇప్పుడు రాదట, పనికి పోతుందట. మొన్న ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే పనికి పోతున్నా అని చెప్పింది. వాళ్ళ అమ్మతోటి కైకిలి పోతుందట. పోకపోతే ఎట్లా బతుకుడు పాడైందే నర్సి. ఏ ఉన్నోళ్ళు కాకపాయే, వాళ్ళ నాన్నకేవో పానం మంచిగా ఉండదాయే. అదే గదే గాని అరేది నేను మళ్ళత్తా పోతన్న గల్లింటికి. పో. బాగా రోజులకు కనబడ్డావు. మొత్తం షేన్ మోకే అచ్చులు లేదు, షేన్ చూసుకుని లేదా? మొత్తం మీ అయ్యనే. ఇక నాన్న చూసుకుంటాండు కదా, నాన్న చూసుకోంగా నేనెందుకని. మీ దోస్తుగాడు కలుస్తాడా? ఎవరు? శ్రీను అబ్బో, వానికి నాకు దోస్తానం కట్టయి బాగా రోజులు అయితాంది. ఇక వాడు ఏమంట కొత్త పిల్ల మోజులా పడ్డాడో అప్పడుసుంది. వాడికి నాకు మాటలు చక్కగా లేవు. ఇప్పుడు ఆ పిల్లని లగ్గం చేసుకున్నాడు కదా, చేసుకున్నాడు. ఇక ఈ పిల్లని చేసుకొని ఎంతమందికి అంటాడో చూడమా. అహో అనంగానే అత్తాండు, ఒకసారి చూడు. ఎందుకు అత్తాండు? మనం ఉన్నామని కావచ్చు. నాకు అని చూస్తేనే మంట పెట్ట బుద్ధి అవుతుంది. నువ్వేమన్నా అనుకోరా తమ్మా. నిజమే గాని హాగో గీడ కూస్తున్నారు, లేకపోతే నీళ్ళల్లో కూసోమ్మంటావారా? నువ్వెందుకు గిడత్తున్నావు? మేం కూర్చున్న కాడికి ఎందుకు రావద్రా? నేను చూసి వస్తానా బాగా రోజులకి ఇటు మోకాయి కనబడుతున్నావని. అబ్బో, నీ మోకానికి రోడ్డు మీద కనిపించినా కూడా మాట్లాడతలేవు. మళ్ళా బాగా రోజులకు కనబడుతున్నా నురుకత్తున్నావా? ఇక కొన్ని సిచ్యువేషన్స్ అట్లున్నాయిరా. నా బాధలు నేను పడ్డా. ఓ బాగానే బాధ నీకు. ఎవరి బాధ వాళ్ళకి తెలుసురా. ఏం బాధ తమ్ముడు? ఇంకేంది, లగ్గం చేసుకుంటివి, పిల్లలతోటే ఉండబడితివి, నువ్వు కోరుకున్న పిల్లని వేసుకుంటివి, ఇంకేం బాధ అనుకుంటారే అన్నా. కానీ ఏం చేద్దాం తి, నా టెన్షన్స్ నాకున్నాయి గాని. అవురా, మరి శిరీష ఫోన్ చేస్తుంది ఎప్పుడన్నా? ఎందుకు చేస్తుందిరా? చెయ్యది. విడాకులు ఇచ్చినవా? ఇయ్యాలిగా. అంటే ఏమన్నట్టు? పెళ్లి చేసుకున్నాక ఎట్లా విడాకులు ఇచ్చినా ఇయ్యకున్నా ఆమె నేను విడిపోయినట్టే కదా, గట్లని వేసుకున్నా. మంచి పని చేసినావు. అందరూ ఊళ్ళే మెచ్చుకుంటారా నిన్ను. పిల్లలు లేరని ఆమెను వదిలేసి మేము చేసుకున్నావు. మరి ఈమెతోటి పుస ఎంతమందిని అంటావో మరి చూడమా మేము. అబ్బో, నీకు దండం పెడతారా? నా జీవితం మీద ఏడవకుర్రి. నా జీవితం ఇట్లా జరిగేది ఉన్నది. ఆ దేవుడు అట్లా రాసి పెట్టిండు, అట్లా అవుతుంది. దానికి నేనేం చేస్తా, ఆమెం చేస్తుంది. ఆ దేవుడేమో ఇద్దరికి ముడేసిండు. దేవుడు అందరికి ఒక్కొక్క ముడేస్తే నీకు రెండు ముళ్ళు ఎత్తాడు గాని. సరే మంచిది అనుర్రే అన్న. మీరు అంటే నేను పడటానికే ఉన్నా. ఇక ఎందుకు అనంటే కొంచెం నేను తప్పు చేసిన కాబట్టి. నువ్వెందుకు తప్పు చేస్తావు? నువ్వు కరెక్టే చేసినావు, కరెక్టే ఉన్నావు. కర్మానికి అన్నత్తి కదా ఇప్పుడు మీ దగ్గరికి. ఏదో ఉప్పోసక అట్లా ముచ్చట పెడదామని అత్తే మీరు నాకే క్లాస్ వీక్తారు. నీకు క్లాస్ వీకే అంత ఉన్నదా? మాకు అంత లేదు. ఎందుకే రాజన్న గట్లంటావు? మరి అంతే. స్కూల్ కి ఎందుకు పోలేదురా చిన్నారి? కాబట్టి పోలేదు. నాకు నిన్నటి
నుండి మోషన్స్ అవుతున్నాయి అక్క. మళ్ళా స్కూల్లో పోయినాక కూడా అయితే ఎట్లా అని మమ్మీ అద్దన్నదక్క. అవునా, సరేలే. తిన్నావా మరి? మమ్మీ ఏం కూర వండింది? మమ్మీ టమాటా చారు వేసింది, పొలం కాడికి పోయింది. ఇక నేను టైం పాస్ అయితలేదని నీ దగ్గరికి వచ్చినక్క. నువ్వు ఇలా పనికి పోలేదా? ఇలా పోలేదురా, అమ్మ ఒక్కతే వేయింది. అమ్మను ఒక్కదాన్నే రమ్మన్నారు. ఇక మంది చాలట. ఇక నేను రేపు వేరేటోళ్లకు పోతా. ఇవాళ ఇంటికాన్నే ఉన్నా. నాకు కూడా బోర్ కొడుతుంది. మంచిగా నువ్వు కలిసినావు కదా, టైం పాస్ చేద్దాం ఇవాళ. పెద్ద బాబు ఎటు పోయిండు అక్క? పెద్ద బాబు గోళీలు వేసుకున్నాడు, పండుకున్నారా. ఇక అన్ననేమో కాలేజీకి పోయిండు. అవునా, సరే సరే అక్క. నేను కచ్చకాయలు తెత్తా, మనం ఆడుకుందామా? సేపు అయినాక ఆడుకుందాంలే, మధ్యాహ్నం వరకు చెట్టు కింద కూసోని. ఆగో శీర్ష, ఇలా పనికోలే? అలా పోలేదని ఇక నిన్న పోయినోళ్ళకే కొంచెం ఉన్నది. అమ్మను ఒక్కదాన్నే రమ్మని అన్నారు వాళ్ళు. ఇక అయిపోతుందట, అందుకే నేను పోలేదు. ఏ చిన్నారి, స్కూల్కి ఎందుకు పోలేదురా? బాబాయ్, స్కూల్కు పోవాలి కదా, ఇంటికాడ ఉంటే చదువు వస్తుందా? రాదు. స్కూల్కు పోతేనే మంచిగా చదువు వస్తుంది, చదువుకోవాలి. నాకు మోషన్స్ అయినాయి బాబాయ్, అందుకే పోలేదు నేను. ఆహా, అవునా. శిరీష అంకుల్ ఉన్నాడా? ఉన్నాడు కదా. నీళ్ళెందుకు? రేషన్ కార్డు పట్టుకొని రమ్మను. ఎందుకు? ఏమో ఏందో బియ్యము ఏదో నట, ఏదో సంతకం పెట్టుడట. ఇక మా నాన్న చెప్పిండు, ఒకసారి చెప్పిరాపో ఫోన్ కలుతలేదు అని. మా నాన్న మీ నాన్న కోసమే ఆగిండు. వీళ్ళిద్దరు జాంజిగిరి జబ్బలు కదా. అవునవును, సరే సరే. మరి లేపుతా. పడుకున్నాడా? లేపో. సరే సరే. బాబాయ్, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఈ శిరీషక్కును నువ్వు క్లాస్మేట్స్ కదా? అవునరా, క్లాస్మేట్సే. చేసుకుంటా. నా పెళ్ళికి నేను ఖచ్చితంగా పిలుస్తా, నువ్వు బాధపడకు. ఎందుకు పోతలేదు మరి వాళ్ళ ఇంటికి? అక్కకు పెళ్ళయింది కదా. అవన్నీ నీకు అనవసరం రా, నువ్వు చిన్న పిల్లవు. అక్కను కూడా ఈ మాట అడగకు, సరేనా? సరే బాబాయ్. ఎందుకట్నయ్యా? ఏమో గాని జల్దీ ఓ, నాన్న రమ్మంటాడు. నాన్న రోడ్ మీద ఉన్నాడు. శిరీష, ఇప్పుడు ఏం పని చేస్తలేవా నువ్వు? లేదు, ఏమీ చేస్తలేను. ఇక వ్యవసాయం ఉంది కదా, అవే చూసుకుంటున్నాం. ఇక నీకు తెలియదా, నేను చదువులా చిన్నప్పటిసుంది పూరేనాయే. అదే గాని ట్రై చేస్తున్నా గాని ఇక ఎక్కడా దొరుకుతలేవు. చూద్దాం, అదే ఉందయా. అవును, ఆయనకు పెళ్ళి అయిందట్నా? అయిందట, మొన్న 10th కు. అవునా, నీతోటి ఎవరన్నారు? ఆ ఊరోళ్ళు ఫోన్ చేసిర్రు. నీకు విడాకులు ఇయ్యంది, ఆమెను ఎట్లా చేసుకున్నాడు? సరే చేసుకున్నాడు, మరి నీ సామాన్ అక్కడ ఉందేమో, నువ్వు తీసుకొచ్చుకోవా? రేపు పోతారట, బాబాయ్ను తమ్ముళ్ళు పోయి వేసుకొని వస్తారట. అవునా, సరే సరే. సరే. బాబాయ్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకుంటలేడు? శిరీషక్క ఏమోరా, నాకేం తెలుసు. సరేలే. ఏమైంది బిడ్డ, ఇలా చీర కట్టుకున్నావు? ఏం లేదమ్మా, ఇలా గుడికోవాలని అనిపిస్తాందే. నేను గుడికొయ్యి వస్తా, సరేనా? కొంచెం మనసన్నా ప్రశాంతంగా ఉంటది. ఒక్కసారి పోయత్తనే, ఈ మధ్యలో బాగా రోజులైతుంది నేను పోక. సరే బిడ్డ, పోయిరాపో. నేను అద్దంటానా? దేవుని దగ్గర పోయి మొక్కుకోంగా నేనెందుకు అద్దంట? పొయ్యి మొక్కి రాపో, సరేనా? సరే అమ్మా. ఒక్కదానివే పోతావా? ఏం కత్తి, ఇక నువ్వు తలస్నానం చేయలేదు కదా, నేను పోయత్తా. నాకేం భయమే, చిన్నప్పటి ఎన్నిసార్లు పోలే ఆ గుడికి. సరే మరి పోయిరా. బిడ్డకు మనసు ప్రశాంతంగా లేదు, అందుకే గుడికి పోతా అని అంటుంది. దినాలు అయ్యా వాడు ఇంకో లగ్గం చేసుకొని దాంతో సుఖంగా ఉంటాడు మంచిగా. కానీ నా బిడ్డనేమో ఇంకా అందులోకి వెళ్ళి కోలుకుంటలేదు. బయటకు చెప్తలేదు కానీ లోపట దానికి ఉండే బాధ దానికి ఉన్నది. బయటకు చెప్తే మేమేడా బాధపడతాము అని దాంట్లో అదైతుంది. టెంపుల్ కత్తే ఎంత ప్రశాంతంగా ఉంటదిరా. అవునరా, ఇవ మనకు గింత దగ్గరే ఉన్నది గాని మనకు రాని సాధన కాదు. రోజు వచ్చినా తప్పే లేదురా. ఈ దేవుణ్ణి ఏమని మొక్కుకుంటారు? నువ్వు నీ భార్య పిల్లలతోటి మంచిగా ఉండాలని మొక్కుకుంటానరా. ఇక నువ్వు మస్తు చెప్తావు, నా గురించి కాదు నీ గురించి. నా గురించి ఏం మొక్కుకుంటా? అందమైన అమ్మాయి దొరకాలే, జల్దీ లగ్గం చేసుకోవాలని మొక్కుతానా. అట్లా అయితే అగో గల్ ఎవల్రా? అవ్వా అందంగా ఉన్నది చీర కట్టుకొని. శిరీష కదా? శిరీష, నువ్వేనా? ఇదేంది చీరలా గింత అందంగా కొడుతుంది? మీరు కూడా వచ్చారా టెంపుల్ కి? అవును. ఎందుకు ఆడోళ్ళే వస్తారా, మొగోళ్ళు రారా శిరీష?
అట్లేం లేదు గాని ఒక్కదానివే వచ్చినవా? ఆ ఒక్కదాన్నే వచ్చిన. అయ్యో మరి నాకు ఫోన్ చేస్తే నేను నీతోటి రాకపోదునా? నాకేం తెలుసు నువ్వు టెంపుల్కి వస్తావని. అయ్యో ఎందుకు అనిల్, నాకేం భయం. ఈ టెంపుల్ కి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు వచ్చినాం కదా. మన ఊర్లో మన టెంపుల్ కి రావడానికి భయం ఏమున్నది? అంటే కొంచెం లోపలికి నడవాలి కదా అని. లేదు నాకేం భయం కాదు. ఉన్నారు కదా తవ్వపొంటి మనుషులు. అరే ఇక నేను పోతానా? మరి నువ్వు పో ఇంటికి, నాకు పనున్నది షాప్ కాడ, నేను షాప్ తెరవాలి పోయి. సరేరా, ఇంటికేనా ఇప్పుడు? అవును. అసలు నువ్వు శారీ కట్టుకుంటే నిన్ను అస్సలకే ఏర్పాటు చేయలేదు తెలుసా, అంత బాగున్నావు. అబ్బా నిజమా? నిజం శిరీష, మన ఊర్లో ఇంతగా అందమైన అమ్మాయిలు ఎవ్వరు లేరు కదా. అగో ఈ అందమైన అమ్మాయి ఎవరు అని నేను చూస్తున్నా. సరే అనిల్ వెళ్దామా ఇక? పద. అబ్బా గింత అందంగా ఉన్నది ఏంది శిరీష, చీరలు చూసి నేను ఫ్లాట్ అయిపోయినా నిజంగా. చెప్పులు తీసుకొచ్చుకోలే? లేదనిల్, నడుచుకుంటూనే వచ్చినా, తీసుకోలేదు. అయ్యో మరేమన్నా కూర్చోయా? పర్లేదు ఏం కాదు, అంతా దేవుందయ్యా. సరేదా. ఈ పక్కకి ఇట్లా నడుస్తా అంటే నాకు ఎంత మంచిగా అనిపిస్తాందో. ఎప్పుడు లేని ఫీలింగు ఈ రోజు ఎందుకు వస్తుంది మీ మీద? చీరలు చూసినాక అయ్యింది. గుర్తుందా శిరీష ఇక్కడ? గుర్తుందనిల్, మనం స్కూల్ పోయి రాంగా ఇక్కడ ఆగి ఆ నీళ్ళల్లా బండలేద్దుము. అవునవును, చిన్నప్పటి అన్ని స్వీట్ మెమోరీస్ గాని మళ్ళీ ఆ రోజులు వస్తే మంచిగుండు. నిజమే అనిల్, నాకు కూడా అట్లనే అనిపిస్తది. అలాంటి రోజులు మళ్ళీ రావు. రోజులు తిరిగి వస్తే మాత్రం నేను ఎప్పుడు బాల్యంలోనే ఉంటా గాని ఇట్లా పెరిగి పెళ్లి పేరంటం అనేది ఏది పెట్టుకోకపోదును. అవునా, సరేలే. మరి ఆయనతోటి ఎప్పుడన్నా మాట్లాడినావా ఇక్కడికి వచ్చినప్పటి నుండి? వానితోటి నేనెందుకు మాట్లాడతా అనిల్? వాని వాయిస్ కూడా వినడానికి నాకు చిరాకు వస్తుంది తెలుసా. వాని వాయిస్ వద్దు, వాని యూస్ వద్దు, వాని కథ వద్దు. అంతేనా? సరేలే. సరే, ఈరోజు ఆంటీ పని పోయిందా? పోలేదు, ఈరోజు లేదట, ఎవరు విలువలేరట కదా. నేను కూడా వెళ్దాం అనుకున్నా గాని ఎవ్వరూ పిలవలేదు. ఎందుకు శిరీష, నువ్వు పనికోడు, ఇంట్లోనే ఉండు. అబ్బో ఇంట్లుంటే ఎట్లెళ్ళుతుంది అనిల్? అద్దు, నాన్న మందులకే నెలకు 4,000 దాకా అయితాయి. పాపం అమ్మ ఒక్కటి కష్టపడితే చూసుకుంటుండల్లా. అద్దు, అమ్మకు అలాంటి పరిస్థితి రావద్దు. నేను కూడా కష్టపడితే కొంచెం అల్క ఉంటది. సరే సరే పద. ఇటువేందక్క, బిడ్డ లేదా? ఇప్పటికి పోయత్త అమ్మ కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది అని అన్నది. సరే మరి పోయిరాపో అని చెప్పిన. పోయింది గుడికే. ఎందుకే, ఏమన్నా పనా? ఏం లేదు, ఇడ్లీలు వేసినా తింటదేమో అని వచ్చిన. బావా తింటాండు. అయ్యో తింటాండా? నేను అన్నం వండిన కూర అదే. ఏమైతాంది, వాళ్ళకి వేసిన కాలేజ్ కొంగా ఇక వాళ్ళు తిని పోయిర్రు. అయితే ఇక ఎక్క తక్కువనే వేసిన. శిరీష్ ఉంది కదా, బావ కూడా ఇటు అత్తడు కదా తింటాడు అని బావకేసి ఇటు వచ్చిన తినుమందామని. ఎటువేంది, గుడికేందా? అయితే సరే మరి వచ్చినాక రమ్మను, ఓ 4 తింటది. సరే సరే. సరే అక్క. దీనికి బాగానే ప్రేమ ఉట్టుకత్తాంది నా బిడ్డ మీద. ఇక ఏమనుకున్నదో ఏం కథనో. నీళ్ళు నువ్వు కూడా పోయినవా బిడ్డ గుడికి? నేను పోయేవరకే పోయిండు, మొక్కులు పెట్టుకొని కూర్చున్నాడే అమ్మ. ఇక నేను పోయినా, అయ్యో ఒక్కదానివే వచ్చినవా అని నాతోటి అత్తాండు. ఇద్దరం కలిసి వచ్చినాం. అవునంటే ఇక శిరీషని ఇటు వడగొట్టి నేను పోదామని. సరే బిడ్డ, అమ్మ ఉన్నదా ఇంటికాడ? అమ్మతోటి కొంచెం పని ఉన్నది. ఉన్నది ఇంటికాడనే. అజర్ ఆయనక అత్త తిన్నాక. సరే ఆంటీ. ఇడ్లీ రమ్మన్నదవ్వా, ఇడ్లీలు వేసిందట. బిడ్డ 4 తింటది, రమ్మని చెప్పు, గుడికి వచ్చినాక అని చెప్పి పోయింది. మీరు అత్తారు. అవునా, సరేనే అమ్మ. చీరిప్పేసి డ్రెస్ వేసుకొని పోయి తినస్తా. పో, మళ్ళా పిలిచినా కూడా రాలేదు అని గులుగుతుంది, బాబాయ్కి చెప్తది. సరే. బాబాయ్ ఇయ్యాల పోతానే కదా అటు అన్నాడు గారి. బాబాయ్కి ఏదో పని ఉందట, ఏదో మీటింగ్ ఉందట, రేపు పోతా అని అన్నాడు. ఇక తమ్ముళ్ళు కూడా కాలేజీకి పోయారు కదా, రేపైతే అందరు ఇంటికాడ ఉంటారట, అందరూ పోయేస్తారటి. సరేనే. శిరీష, ఆ చీరల ఎంత బాగుందో. అమ్మ తోడు చెప్తున్నా, ఇన్ని రోజులు శిరీషను చూస్తే అసలు ఏమనిపించకపోయేది, పాపం అనిపించేది. కానీ ఈ రోజున ఆమెను చూసుడుతోటే ఎందుకో మనసులా ఆమె మీద ఎక్కలేని ప్రేమ ఉట్టుకొచ్చింది. ఎంత మంచిగున్నది శారీలా. గింత అందమైన అమ్మాయిని దూరం చేసుకున్నాడంటే వాడు ఎంత దరిద్రుడో ఏమో. మస్తున్నది. ఏమైందిరా, నీ దాంట్లో నువ్వే నవ్వుకుంటావు? ఏం లేదే. బోయ్యలెట్టెట్నో గుడికి పోయినావు బిడ్డ?
పోవాలని అనిపించిందే. ఊకే ఇక మీరు పెళ్ళైతే లేదు నా కొడుకు అని బాధపడుతురు కదా, ఇక దేవునికి మొక్కి వచ్చిన నా మరి అమ్మాయిని తొందర నా దగ్గరికి పంపి నేను పెళ్లి చేసుకుంటా అని దేవునికి మొక్కి వచ్చిన. మంచి పని చేసినావు గాని. ఆ అంటే అడిగిందే నిన్ను. ఏ ఆంటీ? అమ్మవనో ఏమో ఆమె పేరే గీదే అంకుల్ రాడా వాళ్ళు తిరిశోళ్ళు. ఓహో గా సమ్మవరా ఏందట? ఏమో మరి ఉన్నదా అమ్మ కొసేపు ఆయనకి వస్తానంటే రా ఇంటికాడనే ఉన్నదని చెప్పిన. అలా బిడ్డ కూడా గుడికొచ్చిందే ఇయ్యల్లా. ఇక ఆమెను అక్కడ దోలేసి నేను ఇటు వచ్చిన. తోలేసినందుకు ఆమె పోదా ఏంది? ఇక అట్లా కాదే, ఇక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటా వచ్చినామన్నట్టు. ఆమె మస్తు అందంగా ఉన్నది కదనే అమ్మా. మస్తుంటది పిల్ల. నువ్వు కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టు అడుగుతావు. చిన్నప్పటి కలిసిమెలిసి చదువుకున్నోళ్ళేనాయే మళ్ళీ అందంగా ఉన్నది కదనే అమ్మా అని అంటారు. ఇప్పుడే చూసినావే దియల్నే చూసినావా? కాదే ఇయ్యాల చీర కట్టుకొని గుడికొచ్చింది, మంచిగున్నది. అల్లా మొగునికి పెళ్ళి అయిందట్నే అమ్మా. దినాలు అయ్య వాడో మనిషి వాందో బతుకు, ఇక పుస ఉడతారు కావచ్చు. ఎట్లా పాడైందో మరి. నువ్వు ఫోన్ చేసినావా, నీతోటి మాట్లాడతాడా అంటే గా దరిద్రునికి నేను ఎందుకు మాట్లాడతా, వాడు నాకెందుకు ఫోన్ చేస్తాడు, వాడు చచ్చిపోయినట్టే అని మెడల తాలి కూడా తీసేసినట్టుంది. తీసేయకపోతే ఉంచుకుంటారు బిడ్డ, చేసుకున్నోడు ఇంకో దాన్ని చేసుకున్నాక ఇక ఎవ్వరి మనసైనా ఇరిగిపోతుంది గాని. కాపెట్టి వేయండు, కాపెట్టి పోతాడు పొలం కాడికి వేయండు. అవునే అమ్మా. ఒకవేళ నాకు పెళ్ళైన అమ్మాయిలు నచ్చిర్రనుకో, అంటే గిట్లనే ఇప్పుడు శీర్ష లెక్క గిట్ల ఇంటి మీద ఉన్నోళ్ళు నచ్చిర్రనుకో, నువ్వు వాళ్ళకి ఇచ్చి చేస్తావా? నీకు పెళ్ళి అయితే లేకపాయే మేమెవ్వరిని తెచ్చినా షీషా షూ అని అనబడితివి. నీకు నచ్చినాక నువ్వు వేసుకునుడే, ఇంకేంది అక్కడికే సంతోషపడతాం. ఎందుకురా గట్ల అడుగుతాన్నావు నాకు అర్థమైతలేదు. ఏ ఊరికేనా అడిగిన్నే, ఒకవేళ ఇట్లాంటి ఛాన్స్ వచ్చిందనుకో, నాకు ఎవరన్నా నచ్చి నేను ఆమెను చేసుకుంటానంటే మరి మీరు చేస్తారా అని అడుగుతున్నా. చేసుడే, ఎప్పుడెప్పుడు నీ పెళ్ళా అని ఎదురు చూడబడితిమి. ఎవరైతేంది అమ్మాయి మంచిగుండి గుణవంతురాలయ్యి నిన్ను మమ్మల్ని మంచిగా చూసుకుంటే అదే చాలు. సరేనే. సరే నేను మరి ఆ సమ్మ వాళ్ళ ఇంటికి పోయేత్తా. మరి ఏం పని అన్నదో పాపం పొయ్యి అన్నత్తా. పోయిరా పో. మా అమ్మ నేను అట్లా కొట్టి చూసిన, అంటే శిరీషం చేసుకుంటానంటే ఏమంటదో అని మా అమ్మ ఫుల్ సపోర్ట్ ఇస్తాందిగా. ఎందుకో నాకు ఈరోజు శిరీషం చూస్తే మస్తు అనిపించింది. కానీ ఆమెకు పెళ్లి మీద మనుషుల మీద అసలు ఎవ్వరి మీద ఇంట్రెస్ట్ అనేదే లేదు. అమ్మో ఆమెతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్ లాగానే మాట్లాడాలి. మెల్లగా లవ్ యూ అంటే ఏమంటదో. అవునా తక్క? ఏగో నేను గుడికి పోయి ఇప్పుడే వచ్చిన. చీర కడతనైతే సేమ్ మనకు రోడ్ ముంగట గుడికాడ అడుక్కుంటారు చూసినావా, అట్లనే పాడైంది. దాని ముఖం పాడుగాను. ఆవుతనే లేరు మొగుడు పెళ్ళారు, మొత్తం బండ్ల మీద తిరుగుడే. తిరగని వాళ్ళు చావని ఏమన్నా గాని ఇక రేపు బాబాయ్ గిట్లా వచ్చి నా సామాన్ గిట్లా వేసుకొస్తామని చెప్పిర్రు. అయితే మళ్ళొక కేసు పెట్టొచ్చినాం లతక్క. నువ్వు ఎవరికి చెప్పకు అని మనసులా పెట్టుకో సరేనా? ఇప్పుడు మరి గిట్లా విడాకులు కాకుండా పెళ్లి చేసుకున్నాడు, మరి ఈమె పరిస్థితి ఏంది, ఈమె నష్టపరిహారం ఏంది అన్నట్టు మళ్ళా బాబాయ్ కేసు పెట్టిపించిండు. ఇక మరి చూడాలి ఏమైతుందో ఏం కథను. ఇప్పుడు నిన్ననే పోయి పెట్టొచ్చినాం, వాళ్ళ దాకా వేయిందా లేదా తెలియదు. అయ్యో అవునా, మంచి పని చేసిర్రు. అయితే రేపు స్టేషన్ కి పిలిపిస్తామని అన్నారు. ఇక బాబాయ్ మేబీ గందుకే అవుతుండు కావచ్చు. సామాన్ తర్వాత గాని ఫస్ట్ మాట్లాడినాక ముచ్చట అని. ఇక మాట్లాడుడంటే మరి సామాన్ నువ్వెట్లా తీసుకుపోయినావని అని అడుగుతారు కావచ్చు అని బాబాయ్ వెనకడు ఎత్తున్నట్టున్నాడు. గదరా పిలిచినాక మాట్లాడుర్రి. అనుకో 20 లక్షలు ఈమని డిమాండ్ చేయి, నువ్వు ఎట్లయితే అట్లాయే. ఏమో ఇక మరి బాబాయ్ ఎన్ని లక్షలు అంటాడో తెలియదు కానీ అక్కడికి పోయినాక పోలీసులు ఏమంటారో అది అంతా మాట్లాడుకున్నాక ముచ్చట. ఇక గదే గాని పిలిచా ఆంటీ. అబ్బో గింత అందంగా ఉన్నది పిల్ల, అందుకేనా నా కొడుకు ఈమెను చీరలు చూసి ఆగమైతాడా, మస్తున్నది అని అన్నాడు. అబ్బో మంచిగున్నది. అమ్మేదిరా ఉన్నది, వెళ్ళండి ఆంటీ. ఇంట్లో చీరగట్లో ఎడిపోయినావు బిడ్డ? నేను ఆ గుడికి పోయి వచ్చిన ఆంటీ. అదే మా కొడుకు కూడా వచ్చిండు కదా, కలిసిండా? కలిసిండు. సరేరా. లతక్క తిన్నావా మరి? తిన్నా. ఇగో బయట కూర్చున్న చిన్నోడు స్కూల్కి పోయిండు. సరే లతక్క, మరి నేను కాసేపు అయినాక చేస్తా. సరే.
ఏం లేదు వదిన, గా 500 ఇత్తవేమో అని అడుగుదామని. మొన్న తీసుకోలేదా నువ్వు? ఇప్పుడు బిడ్డ వచ్చింది కదా, కొంచెం షార్టేజ్ ఉన్నాయి పైసలు. అవిటికేనా? మరి నువ్వు నా కొడుకుతోటి అడిగితే నా కొడుకు వచ్చి నాకు చెప్తే ఇప్పుడు పట్టుకొని రాకపోదునా? అయ్యో ఎటు పోతాన్నాయి, మెల్లగా మీ ఇంటికి వచ్చి అడుగుదామని అనుకున్నా. అయితే ఇత్తతి, ఇప్పుడు నా దగ్గర మా ఉన్నాయి. సరే వదినా. చిన్నవారా ఓ పిన్ని ఇడ్లీ తిందు రమ్మని అన్నదట. ఇక నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసినాక ఇక్కడనే కూర్చొని మాట్లాడుతున్నా. ఆంటీ పోయి రాపో బిడ్డ, చీర వచ్చినాక ఇప్పుదు గాని పో, మళ్ళా పిన్ని గులుగుతుంది. సరేనే, కూర్చోపోయిరా ఆంటీ, కూర్చోరి కాసేపు. కూసుంటా బిడ్డ, నారంది నాకున్నది, ఏం చెయ్యాలి? దేనికి రంది, ఏమైంది? ఏం చేసుడు బిడ్డ, మీ అందరికి పెళ్లి రాయే, మీరు చదువుకున్నారు ఒక్క కాడ. నా కొడుకు ఎవరిని తీసుకొచ్చినా మెచ్చుతలేడు, నచ్చుతలేడు, ఎట్లా ఏంది అని అదే టెన్షన్ అవుతుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే కూసుండు తినచ్చు అంతా ఉన్నది, కానీ ఎందుకిట్లా దేవుడు మరి సంబంధాలను పంపినట్టే పంపుతాను గాని క్యాన్సర్ అవుతాయి. అయ్యో, ఆయన మనసులో మరి ఎవరన్నా ఉన్నారో అడగపోయినావా ఆంటీ? అడిగినరా, నాకంత గంత సినిమా లేదమ్మా, నాకు ఎవ్వరు లేరు అని అంటాడు. అయ్యో సరే ఆంటీ, కూర్చోర్రి. నువ్వైతే తినరాపో. అల్లా లగ్గం చేస్తావా వదినా నీ బిడ్డకు? అబ్బో, లగ్గం అంటే నన్ను దౌడ పొంట ఒకటి ఉతుకుతుంది నా బిడ్డ. ఇంకేం చేయాలి, అందరూ గసంటోళ్ళే ఉన్నారు లోకం మీద. ఇక వాడి వేసుకున్నాడని నా బిడ్డ వేసుకుంటుందా వదినా? ఇక దాని ఇష్టం వచ్చినట్టు బతకని, మేము కాదు అని అనం. ఇప్పటికే నా బిడ్డ బాధ భరించుతాంది, ఎంతో బాధను కడుపులో పెట్టుకొని అదైతాంది. నా కొడుకు ఏమనిపించిందో ఇయ్యల్లా, అమ్మ శిరీష మస్తు అందంగా ఉన్నది అని అంటాడు. ఏంది, అప్పటి నుండి నువ్వు యూత్తనే ఉన్నావు కదా బిడ్డ అనంటే, ఈరోజు చీర కట్టుకుందమ్మా, గుడికి వచ్చింది, మంచిగున్నది అని అన్నాడు. అవునా, గదే ఇక సరే తీవది జర అయినాక పందేరినాక రా, నేను ఇత్తా. లేకపోతే నా కొడుకు ఇటు వచ్చేది ఉంటే నా కొడుకుతోటి పంపిస్తా. సరే, ఏం చేద్దాం, నా బిడ్డ రాత ఎట్లా రాసి పెట్టుండో ఆ దేవుడు. ఏది అనుకోని బాధలు పడద్దు. ఏమైందే గంత కోపంగా ఉన్నావు? ఉండకపోతే ఏం చేయాలి, దొంగముండ మళ్ళీ ఇంకేసేసిందో ఫోన్ వచ్చిందే రేపు రమ్మని. ఏంది? దానికి కొంచెమన్నా సిగ్గున్నదా అసలు? మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, ఎట్లనో అదైపోయిండు. నేను మళ్ళా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేసురు అని దానికి ఉండద్దా అని మళ్ళా ఏం కేసేసి పాడైందో మళ్ళా రేపు రమ్మని చెప్తారు కాదు. అయ్యో రామా, జీవితం అంతా ఈ కేసుల పొంటే తిరిగేటట్టు ఉన్నాం కదా. అవ్వా ఏం చెయ్యాలి, ఛీ. బాబాయ్ గాడు వాడు చిన్నోడు కాదు, మనకి అందరూ తెలుసు ఏదెక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలనేది మనకి బాగా తెలుసు. నాకు తెలిసి వాడి ప్లానింగే ఇదంతా. ఏమైందే, ఏం చెప్తుర్రు? అన్నం తినరా ఇంకా? ఈ టైం అయితాంది. అన్నం తిన్నట్టే ఉన్నది ఇక బతుక్కు. ఏంద్రో గట్లంటావు, ఏమైంది? లొలిగిట్ట పెట్టుకుంటారా ఏంది? లొల్లి కాదే అమ్మ, దరిద్రప్తి మళ్ళా కేసేసిందే. ఏంది, ఏం కేసు? ఏం కేసు పాడైందో, మళ్ళీ ఏం చేసిందో, అది నన్ను ఏం చేస్తా అనుకుంటాందో, మరి నన్ను బతకనిత్తదో లేకపోతే నన్ను చంపేదాకా వదిలిపెట్టదో నాకు అర్థమే అయితలేదు. నాకు తెలిసి ఇదంతా వాడి ప్లానే. అసలు దాన్ని చంపి పారెత్తే ఏం చేద్దురే, నీ అవ్వ ఓ నెల రోజులు జైల్లోకి పోయి అద్దును కావచ్చు. ఈ ఉన్నన్ని రోజులు దాంతో నాకు ఈ బాధలేంది, ఈ కేసుల పొంట తిరుగుడేంది? మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడిని వదిలేసిన నేను నా బతికేదో నేను బతుకుతా అన్నట్టు దానికి సోయి ఉన్నదా? సోయి లేదు, ఏం లేదు. ఏ ఉన్న కేసుల పొంటి, పోలీస్ స్టేషన్ల పొంటి, కోర్టుల పొంటి అటు ఇటు తిరిగితే దానికి సంబరం అవుతుంది కావచ్చు. ఎవరా దాని కాన్లు మండ, దాని కాన్లల్ల కాకులు ఒడగా అది సత్తనాశనం అయిపోను. ఏమో మన ఎంబడ పడ్డదేవ్రా, ఎక్కడ దరిద్రమో ఏమో మన చుట్టుకున్నట్టు అయిపోతాంది. తెలిసి ఓయ్ అన్నా, పైసలు ఇట్లా మన దగ్గర నుండి వసూలు చేద్దామని ఇట్లా కావచ్చు. నేనే అడక తింటానా అంటే దానికి ఎక్కడి నుండి ఇవ్వాలి ఇంకా పైసలు? దానికి మరి గట్లనే నష్టపరిహారం గిట్లా కావచ్చు అడుగుతాని. మళ్ళా విడాకులు కాకుండా పెళ్లి చేసుకున్నాం కదా, ఇళ్ళనే మరి ఏదన్నా ఏత్తరా? నాకు భయమై పాడైతుంది. అదేం చేస్తుంది, అదేం చేసుకున్నా ఏం చేస్తుంది? వేసుకొని ఒక్కటి కాదు, రెండు కాదు, ఇంకా 100 కేసులు వేసుకొని మనకు సంబంధం లేదు.
అయితే బిడ్డ భయపడాల్సిన అవసరమే లేదు. అది వేసుకొని ఏడికి రమ్మంటే ఆడికి పోదాం. దానికి ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? నా మొగడ నన్ను వదిలేసిండు, సప్పుడే కానీ నోరు మూసుకొని ఇంట్లో పడి సావాలే అని దానికి సోయి లేదా ఏమో బజార్కెక్కి బహిరంగతనం చేస్తాంది. వేసుకొని తీయమ్మా, అది ఎన్ని రోజులు వేసుకుంటది, ఎన్ని రోజులు ఆడుతుంది ఆడని. ఎందుకు సరే మరి అది ఏం కేసు వేసింది, రేపు పోతే ఏం మాట్లాడుతుంది అనేది రేపు చూడాలి. ఈ అవ్వ మళ్ళెవరిని రమ్మని అనల్లే. తాపకొక్కలను పోయినోళ్ళను తీసుకుపోయినప్పుడల్లా వానికి ఖర్చు పెట్టాల్సి వస్తాంది. నా దగ్గరనేమో రూపాయి లేవు. అత్తమ్మ నీ దగ్గర ఉంటే ఆయనకు ఇయ్యి, రేపు పోతాడు 2000 రూపాయలు. దగ్గర ఏడుని నేను ఏం కట్టం చేస్తున్నా అని నా దగ్గర ఉంటాయి చెప్పే. ఇట్లనే ఉండబడితిని. పోనీ అమ్మా, నా రాత మంచిగా లేదు, నా రాత పాడుగాను. ఏమంట దాన్ని వేసుకున్నాను, ఇంట్లోకు దరిద్రం వచ్చి కూసున్నట్టే అయిపోయింది. నువ్వు ఎప్పటిసుందో ఆ ముచ్చట నీకు చెప్పుకుంటేనే అత్తన్నా నీకు ఈ రోజున అర్థమైంది. దాన్ని వేసుకునుడు తోటే మనకు దరిద్రం పుచ్చుకున్నదిరా, ఇంట్లకు దరిద్రం వచ్చిందిరా అని. ఆ దరిద్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మరి ఆ దరిద్రం వెళ్ళిపోయినప్పుడు దాంతో పాటు ఆ దరిద్రం కూడా పీకాలే కదా. ఈ దరిద్రం ఇంకా ఎగ్గిదాలుగా బాధపడకుర్రి, ఎన్ని రోజులు ఉంటుంది తీయలేవు. మరి అదేం కేసో రేపు పోదాం, నేను కూడా వస్తా. నువ్వైతే గట్టిగా మాట్లాడతావే, అదేమన్నా మాట్లాడితే నేను మొగోడిని కదా. అక్కడ పోలీసుల ముంగట వాళ్ళ ముంగట ఇళ్ళ ముంగట అసలు ఏం మాట్లాడలేక పోతున్నా. సరే రేపు పోదాం. పోదాం దాని ఆట ఎప్పుదాం. అది ఏమనుకుంటాందో ఏదన్నా నష్టపరిహారమో గిష్టపరిహారమో అడిగినా కూడా మా దగ్గర రూపాయి లేవు అని చేతులు ఎత్తాలి. అంతేగాని వాళ్ళు బెదిరిత్తురు కదా, వీళ్ళు బెదిరిత్తురు కదా, ఇస్తాం ఇంత ఇస్తాం అంత ఇస్తామని మనము ఏమి అనద్దు, సరేనా? దానికి రూపాయి ఇస్తాం. అదేమన్నా రాంగా లచ్చలు కట్నం పట్టుకొని వచ్చిందా దానికి రూపాయి ఇవ్వటానికి? మరెందుకు ఇత్తమే చెప్తున్నట్టమ్మా, అక్కడ అట్లా అంటారు. రూపాయి ఇచ్చు లేదు, రేపు పోయినాక మాట్లాడదాం మరి ఎందుకు వేసింది ఏం కథ అనేది. పోతానావు రమా? ఎటు పోతా? నా బిడ్డింటికి పోతున్నా. అయ్యో బిడ్డింటికి పోతానవా? పో పో. ఏమైందే గంత కోపంగా చూడబడితివి? ఏం చేయాలి? ఆ పోయింది పోక ఊకే ఇళ్ళను బతకనిచ్చేటట్టు లేదు. పోయింది అయిపోయింది, దాని సందాలా అది చావక ఇళ్ళ గురించి ఎందుకు అవ్వారాకు అర్థం కాదు. ఏమైంది? అల్ల కేసేసిందట, దాని సావి అయ్యా. అదేం కేసేసి పాడైందో ఏం కథనో నా బిడ్డ టెన్షన్ పడుతుంది. అయ్యో నీ బిడ్డ టెన్షన్ పడుతుందని అంటున్నావు. దాని మొగుని గుంజుకొని నీ బిడ్డ దగ్గర పెట్టుకుంది. మరి అదెంత టెన్షన్ పడాలి? అది ఏం కేసేసిందో తెలియంది పీకండి. ఎందుకు మాట్లాడతావు? దాన్ని ఎందుకు తిడతావు? తిడతా, బరాబర్ తిడతా. నా బిడ్డ జీవితాన్ని కింది మీద వేయాలని చూస్తే అది ఎవ్వతైనా మంచిదే, దాన్ని తిడతా. అవునా? మరి ఆమె జీవితం ఎవ్వరేం చేసినా అయ్యా అవ్వ మొత్తం చేతులు కట్టుకొని నిలుసుకొని చూస్తారు కావచ్చు కదనే. మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. నాకు తెలుసు మీరు ఎప్పుడు దాని దిక్కే మాట్లాడతారు గాని, సరే మంచిది, నాకు పనున్నది, పోయేదాన్ని ఆపి మంచిగానే సొల్లు పెడతారు గాని. ఓ దీని కళ్ళు మండ, దీనికి ఇట్లనే కావాలే. అసలు ఇళ్ళను అది బతకనియ్యద్దు, కేసుల మీద కేసులేసి ఇరికిచ్చి జైళ్ళకు పంపియాలి. అప్పటికి ఫోన్ చెయ్యాలి, మరిగా అడగాలి. అదే కదే అడుగుదంతి. దోస్తులు చూసిర్రా? మరి ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు కేసు ఎందుకు పెట్టింది, దేనికోసం పెట్టింది అనేది, మళ్ళా ఏమైతుంది ఏం కదా అనేది అయితే చేస్తూ ఉండండి. మేమైతే పార్ట్ వైజ్ గా చేస్తూ ఉంటాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో వెళ్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.